స్టాంపు విడుదల అతిథులందరి చేతుల మీదుగా మన ఉపరాష్ట్రపతి గారి చేతుల మీదుగా జరుగుతోంది. మీడియా మిత్రుల కోసం ఒక్క నిమిషం పాటు అలాగే పోస్టల్ స్టాంప్ కవర్ని పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన భారత ఉపరాష్ట్రపతి 13వ ఉపరాష్ట్రపతి ఇప్పుడు, అలాగే రాజ్యసభ చైర్మన్, బహుభాషా కోవిదులు, మాతృభాషాభిమానులు, మన తెలుగంటే ముందు మేమున్నామంటూ వచ్చేటటువంటి మాన్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని వారి సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సార్. పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, శ్రీ మహమూద్ అలీ గారు, డాక్టర్ గీతారెడ్డి గారు, ఆచార్య శాంతా సిన్హా గారు, శ్రీ జానారెడ్డి గారు, శ్రీ రాజేంద్ర కుమార్ గారు, రామచంద్రారెడ్డి గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో నేను అనేక మంది పాత మిత్రులందరినీ, నాయకులందరినీ చూస్తూ ఉన్నాను. మన హనుమంతరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పాటి విక్రమార్క గారు, అలాగే శశిధర్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది ప్రముఖులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మీ అందరితో కాస్త తాపీగా సమయం గడిపే అవకాశం నాకు లేకుండా పోతుంది. మీ అందరికీ తెలుసు. ఒకటేమో ఈ ఉన్న బాధ్యత, దానికి ఉండేట నియమ నిబంధనలు, నియమావళి, రెండు సమయం. ఈరోజు రాజకీయాలకు అతీతంగా శ్రీ వివేక్ నుంచి ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, అలాగే టీఆర్ఎస్, ఇటు అన్ని పార్టీల నాయకులందరూ ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఈ పరంపర ఇలాగే మనం మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే రాజకీయంలోకి వచ్చింది ప్రజాసేవ చేయడానికి. విభిన్న మార్గాలు ఎంచుకోవచ్చు, విభిన్న సిద్ధాంతాలు ఉండవచ్చు, కానీ అందరి యొక్క ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏమిటి? ప్రజల యొక్క అభ్యున్నతి, రాష్ట్రం యొక్క అభ్యున్నతి, దేశం యొక్క అభ్యున్నతి. అలాంటప్పుడు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పుడు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, రాజకీయాల్లో పోటీలు ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో ఒకరినొకరు విమర్శించుకోవచ్చు. కానీ ఈ వ్యక్తిగతమైన సంబంధాలు, సామాజిక సంబంధాలు, అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు అందరం కలిసి ఒక వేదిక మీద రావడం చాలా అవసరం అని చెప్పని, ఆ విధంగా శ్రీమతి ఈశ్వరీబాయి గారి యొక్క స్మరణ సందర్భంగా మనందరం ఇక్కడ ఒక వేదిక మీద చేరినందుకు నేను హృదయపూర్వకంగా అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈ చొరవ తీసుకున్న డాక్టర్ గీతారెడ్డి గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను మాట్లాడే ముందు భారత ప్రభుత్వ తపాలా శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్, మన యొక్క ఈ ప్రాంత పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ రాజేంద్ర కుమార్ ఈ చొరవ తీసుకొని పోస్టల్ స్టాంపుని విడుదల చేయించి ఈ సందర్భంగా మనకు అందజేసినందుకు వారిని కూడా అభినందిస్తాను. ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ because of the national media, and also message has to go outside our states. I would like to say a few words in English also, because Srimati Iswaribai, her greatness, her contribution, her initiatives, her leadership qualities must be known to the people at the national level, so that the coming generation, the present generation, they also get inspiration from such personalities. Sri Iswaribai, she was not only an educationist, but not only a social worker, she was a social reformer and also a people's leader. At that time, you can imagine fighting for the cause of Dalits and fighting for the cause of women and championing the cause of downtrodden, and also fighting against the social evils, and that too being a woman, and fighting against the ruling party, which was a mighty party at that time, was not an ordinary thing. She was such a ferocious
lady who could stand the might of the ruling party, and as was just explained, question the chief minister and the ruling party on larger issues of public interest, particularly issues concerning the downtrodden and the poorer section of the society. Getting elected as a corporator and also a member of Legislative Assembly for 2 terms, that too not from a main political party. You know, Republican Party was a small party comparatively. The ideas were noble, but size was small, and she could represent that party twice. And she could become not only leader of the party at the state level, she could also lead the party at the national level. Those days, very few people were there. I remember during my younger days, one B.V. Ramanaya used to be there from Amalapuram. And there is one B.V. Chennaya from my place, Nellur. These were the names mostly heard about the Republican Party leadership. But she led it from the front. And she came to assembly. There is no issue where she has not championed the cause of the people without any fear. She used to fight the might of the ruling party at that time. She comes from an ordinary family. ఒక సాధారణ మహిళగా, సాధారణ గృహిణిగా జీవితాన్ని ప్రారంభించి ఉపాధ్యాయురాలుగా, సామాజిక సంస్కర్తగా, కార్పొరేటర్గా, శాసనసభ్యులుగా 4 దశాబ్దాల పాటు 4 decades ఆమె సాగించినట్టు యొక్క ప్రజా జీవిత ప్రస్థానం ఈనాటి యువతరానికి స్ఫూర్తిదాయకం కావాలి. The idea of releasing the special stamp is not to please the family of Isre Baiji or Srimati Geeta Reddy. The idea of bringing out a stamp is to give inspiration to the present generation so that they can recollect the sacrifices and the struggles she has led at that time. That is the purpose of this memorial stamp. When we hold meetings and also speak high about the leaders, the idea is not to please few, but to inspire the present generation, to recall the sacrifices or the agitations and the movements those people led at that time, and particularly for the emancipation of women. Those days, women's awareness movements were not strong at that time. Now, of course, they are gaining strength. And also the championing the cause of Dalits, that also at that time, during those period, and then becoming their representative and becoming popular as a popular legislator is no ordinary achievement of this great lady. So that's why I say the younger generation must draw spirit from her life and for her contribution. ఆమె జీవితం వ్యధ నుంచి మొదలై విజయగాథ, నాటి సామాజిక పరిస్థితులు, సమాజంలో వేళ్ళూరుకున్న మూఢనమ్మకాలు, అప్పుడు వివక్షల మధ్య ఆమె ఒక వ్యక్తిగా, ఆ తర్వాత శక్తిగా ఎదగడం వెనక ఉన్న ఆత్మవిశ్వాసం, సిద్ధాంత నిబద్ధత. రాజకీయాల్లో సిద్ధాంత నిబద్ధత చాలా ముఖ్యం. ఆ రోజుల్లో అధికారానికి అంత దూరంలో, ఆమడ దూరంలో ఊహించలేదు. అయినప్పటికి కూడా ఆమె పోరాటం, అధికారం కోసం ఆరాటం కాదు, ఒక ప్రజా సమస్యలపై పోరాటం చేసి పేరెన్నికగన్నటి యొక్క వ్యక్తి. దానికి కారణం 1 ఆత్మవిశ్వాసం, 2 సిద్ధాంత నిబద్ధత, 3 ప్రజాసేవ పట్ల ఆసక్తి, అనురక్తి. ఆ అనురక్తిని అభివ్యక్తీకరించే పద్ధతి కూడా ఆమెకు అదే ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఉపాధ్యాయులుగా సొంత కాళ్ళపై నిలబడమే కాక హైదరాబాద్ మురికివాడలో పిల్లలు, మహిళల మధ్య ఆరోగ్యం, హెల్త్, వసతి, అలాగే సంక్షేమాల కోసం కృషి చేయడం అప్పుడే ఆమె ప్రారంభించింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యాన్ని సంపాదించిన ఆమె నిరుపేద మహిళల యొక్క స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్, నైపుణ్యాభివృద్ధి, స్కిల్ అప్గ్రేడేషన్, these were the 2 main issues she focused those days.
And she thought that emancipation of the woman will come through education. విద్య ద్వారానే ఇది సాధ్యమని దశాబ్దాల కింద ఆమె గుర్తించి ఆచరణలో పెట్టేందుకు ఆమె జీవితాంతం దానికోసం అని చెప్పని ఆమె కృషి చేశారు. Inspired by the speeches of Dr. Baba Saheb Ambedkar in 40s, she was firmly convinced that social and economic discrimination could be eliminated only through the ideology of Dr. Ambedkar. That was her belief. And she dedicated her entire life working towards the realizing that great path shown by Dr. Ambedkar. General Secretary of Republican Party initially, later as the national president, she worked extensively against discrimination as also against atrocities on members of the scheduled caste, scheduled tribe and also women at that time. As a member of a legislative assembly for a decade from 1967 to 77, Srimati Ishwari Baiji has been voice of the people. As an opposition leader, she constantly advocated the cause of children, NGOs, teachers, agriculture laborers, and the scheduled caste and scheduled tribe. It must be said to her credit, she did not even bother about power and position, nor did she ever compromise on the values in which she believed in. Her life as an MLA and her relentless fight for the problems of women and poor will be remembered forever. నేను ఇందాక జానారెడ్డి గారు చెప్తూ ఉంటే విన్నాను. నేను కూడా ఒక యువకుడిగా రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు నాకన్నా కొంత సీనియర్గా ఉండి మా ముందు శాసనసభ్యురాలుగా ఉన్న ఆమె ప్రసంగాలు చాలా ఆసక్తితో వినేవాడిని. ఎంతో ఉత్తేజితం చేసేట ప్రసంగాలు చాలామందిలో ప్రేరణ కలిగించాయి. నాలో కూడా అనేక ఆలోచనలు రేకెత్తింపజేశాయి. వ్యక్తిగతంగా కూడా నేను ఆమెను అనేక సందర్భాల్లో కలుసుకునేవాడు. పెద్దలు శ్రీ తెన్నేటి విశ్వనాథం గారు, అలాగే శ్రీ బాబుల్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో అనేక సమావేశాలు, అఖిలపక్ష సమావేశాలు పెడుతూ ఉంటే ఆ సమావేశాల్లో పాల్గొనే సందర్భంగా నేను ఈశ్వరీబాయి గారిని కలుసుకుని ఆమెతో మాట్లాడే అంటే ఆమె యొక్క ఆలోచనలు తెలుసుకునే అవకాశం లభించింది. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, పాలిటిక్స్ ఈజ్ ఎ వెహికల్ టు సర్వ్ ద పీపుల్ and bring about a socio-economic transformation in society. In the politics, those days, politics, journalism, medical profession were all treated as a mission, pious mission, not for commission. They never used to give any remission or do any omission and do it with passion. That was the greatness of the leaders. We, the present generation, the youngsters, particularly the youth, they must draw inspiration from the people and enter politics with a missionary zeal and work for the welfare of the people without compromise and see to it that all the policies of the governments of parties, they reach the people without dilution or deviation. That should be the aim of the people who join politics. But unfortunately, there has been a gradual decline in values and all-round deterioration in standards in all professions, including politics. It's a matter of concern for all of us. And now, we must see to it that this decaying trend has to be arrested at the earlier. Sooner the better. India is the largest parliamentary democracy in the world. We should be very proud about this. The legislature and parliament, the legislators and parliamentarians who represent their people, they should serve as a role model for others. And we should take her as a role model those days. But I am pained to say that over the past few years, there has been a decline in the values. There has been decline in public life, and we are also seeing frequent disruptions, obstruction, disruption are becoming the order of the day. Construction, positive thinking, positive criticism, constructive opposition, constructive criticism, and also following certain ideas, they are the need of the hour. So I call upon all political people, particularly youngsters, parliamentarians and other public representatives, right from the municipal level to the
parliament level to maintain standards and raise the level of debate for a healthy democracy. The mantra for a healthy democracy is discuss, debate, decide, and not disrupt. Agree to disagree and be tolerant to the mandate of the people. We must respect the mandate of the people. There is no way. People have given a mandate to this government or that government or any government. We are seeing different parties ruling different states. The opposition party in Delhi is the ruling party in certain states. The ruling party in Delhi is the opposition party in certain states. The so-called regional parties, they are also ruling parties. So it is everybody's responsibility to see that we maintain levels of the debate. We also adopt a constructive and positive attitude. We are a free India. We are not fighting our enemies. We are not under colonial rule. We are electing our own chief ministers and prime ministers, our own MPs and MLAs. They are our leaders. We must respect them. We can differ with them, nothing wrong. And the governments also, they must also respect the opposition. Government giving respect to opposition, opposition giving respect to government, that is what is required. That will make democracy more healthy. The issues now is to adopt a holistic attitude, stand united for the cause of the security of the nation, eliminating corruption at every level, and ensuring social justice, irrespective of caste, creed, sex, religion, and region. We are all Indians. That should be the attitude of everybody. And we should see to it that the women who constitute 50% of the population, they are also given due importance in public life, including in politics. You have seen giving representation to women in municipal bodies, in Panchayat Raj, has empowered them. The similar thing should be done in legislature and parliament at the earliest. We have been discussing for long about providing reservation to women in legislature and parliament. We must, the political parties at the national level and the state level must evolve a consensus and at the earliest go for the women's representation. I am not saying reservation alone is going to solve the problem. That is one way of giving opportunity, of bringing the talent among 50% of the people. I'm happy that the girls are getting educated nowadays. They are also excelling. I could go to a number of universities, IITs, IIITs, and also when I go for the convocations, I'm very happy to see that the girls, because of paucity of time, I give awards only to select people, top, university top, or PhDs and all. It is really very, very heartening to see that more than 65% of the toppers are the girl students everywhere. It's a welcome development across the country. So given an opportunity, women, they will also excel. And here is an example, Viswari Baiji, representing a different ideology, being an opposition member, she could excel in public life. We must draw inspiration. And that's why I say that we must all evolve consensus at the earliest for women's reservation and also consensus on reforms, reform, perform and transform, transformation of the nation, transformation of the lives of the people. That should be poverty elimination, ending corruption and ending social discrimination. We are in an advanced world now. We are talking of civilization, technology. How do you think of discrimination on the basis of social community? Or you think discrimination on the basis of gender? This should come to an end at the earliest. And for this, all political parties must take initiative and see to it. And also the people. In Parliament, I see the highest number of 78 women members are there in present Lok Sabha. But that's not fully satisfactory for the reason they account only for 14% of the total number. So the time has come to end this and see to it that we get a good percentage of women to the legislature and parliament. Before a conclude, we in public life and also people at large, we must encourage leaders with character, caliber, capacity and conduct. 4 C's: character, caliber, capacity and conduct.
They are very important. Unfortunately, the other force is caste, criminality, and community is trying to hold politics hostage to vicious interest and needs to be completely eliminated to make Indian democracy flourish. My dear friends, ఈరోజు తన మాతృమూర్తి ఈశ్వరీబాయి గారి యొక్క ఆశయ సాధన కోసం శ్రీమతి జె ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి గీతారెడ్డి గారు వారి రామచంద్రారెడ్డి గారితో కలిసి పేదలకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు విద్య, వైద్యము, సంక్షేమము వాటి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఆమె కుమార్తె గీతారెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమె ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆమెకు అందించే నిజమైన ఘనమైన నివాళి. The real tribute is to work for the larger causes she has espoused in her public life. That will be a fitting tribute to her. I'm happy her daughter is following that path. I heartily congratulate Srimati Jai Iswaribai is a proud daughter and an accomplished medical professional, Dr. Geeta Reddy, who has taken inspiration from her mother and set up Srimati Jai Iswaribai Trust and is working for the upliftment of the women and other weaker sections. I once again congratulate the trust and also the postal department for bringing out this postal stamp of Srimati Jai Iswaribai ji, living up to the ideas and ideology of Srimati Iswaribai is the highest tribute, as I said, that one can pay to the great lady. Thank you very much. Namaskar. Jai Hind. Dhanyawad. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు మహోన్నతమైన వ్యక్తి, అద్భుతమైన వక్త, మానవతావాది, వారిని సత్కరించుకోవాల్సిందిగా ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ జె గీతారెడ్డి గారిని కోరుతున్నాను. మేడం ప్లీజ్. ముందుగా ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ వారి తరఫున ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ జె గీతారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, వారి భర్తతో కలిసి డాక్టర్ డి రామచంద్రారెడ్డి గారితో కలిసి వారు కూడా వైస్ చైర్మన్ ఆఫ్ ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్, వారిద్దరూ కూడా కలిసి దంపతులిద్దరూ కూడా వెంకయ్య నాయుడు గారిని సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ రిసీవింగ్ అవర్ లిటిల్ మొమెంటో. థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత గవర్నర్, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. శాలువాతో డాక్టర్ డి రామచంద్రారెడ్డి గారు సత్కరిస్తున్నారు. పుష్పగుచ్చంతో గీతారెడ్డి గారు సత్కరిస్తున్నారు. వారికి ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ తరఫున చిన్న మెమంటోని ప్రజెంట్ చేస్తున్నారు. సార్, ఇది మా ప్రేమకు గుర్తు, మమ్మల్ని అందరినీ మీరు ఇలాగే గుర్తుంచుకోవాలని ఈ మెమంటోని మీకు గుర్తుగా ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిసీవింగ్ సార్. తర్వాత తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రులు, ప్రిజన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ శాఖ మంత్రులు శ్రీ మెహమూద్ అలీ గారిని ఈశ్వరీ